ఈ ఏడాది సెలవులే సెలవులు. సెలవులు అనే మాట పిల్లలకే కాదు పెద్దవారు కూడా ఆనందంలో మునిగి తేలుతారు. అసలు చెవులకు వినసొంపైన మాటల్లో అతి తీయని మాట సెలవులేనేమో అని అనిపిస్తుంది కూడా. పోయిన సంవత్సరం దీపావళి, గాంధీ జయంతి, క్రిస్మస్ ఇలాంటి పండుగలు ఆదివారాలే రావడంతో పిల్లలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు సెలవులన్నీ వృధా అయిపోయాయని తెగ బాధపడిపోయారు. కానీ మీ అందరికీ 2017లో నెలకు సెలవుల పండగే రాబోతోంది. ఈ సంవత్సరం 1 కాదు 2 కాదు ఏకంగా 12 లాంగ్ వీకెండ్లు వచ్చాయట. మధ్యలో ఒక రోజు సెలవు పెట్టుకుంటే చాలు, వరుసగా 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళి జాలీగా ఎంజాయ్ చేసి రావచ్చట. సగటున ప్రతి నెలకు ఒక లాంగ్ వీకెండ్ వచ్చిందని ట్రావెలింగ్ సంస్థలు వాళ్ళు ఇప్పటికే ఒక లిస్టును కూడా తయారు చేసుకున్నారు. ఇక ఎయిర్లైన్ సంస్థలైతే దేశీయ, విదేశీయ విహారాల కోసం అదిరిపోయి ఆఫర్లు ఇవ్వడము ప్రారంభించారు. ₹99 బేస్ ఫేర్కే గోవా లాంటి ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి విమాన టికెట్లు అందిస్తామని ఎయిర్ ఏషియా లాంటివి ప్రకటిస్తున్నాయి కూడా. ఇక సెలవుల గురించి ఒకసారి పరిశీలిస్తే జనవరి 26వ తేదీ గురువారం, మధ్యలో శుక్రవారం సెలవు పెట్టుకుంటే 4 రోజులు సెలవులు. ఇంకా ఇలాంటివి ఏమి ఉన్నాయో ఒకసారి చూసుకుని ప్లాన్ చేసుకుంటే సరదాగా 4-5 రోజులు ఎంతో హాయిగా గడిపి రావచ్చు. ఇక ఫిబ్రవరి 24 శుక్రవారం మహాశివరాత్రి వచ్చింది. అలాగే మార్చి 29 బుధవారం ఉగాది. సోమ, మంగళవారాలు సెలవు తీసుకుంటే 5 రోజుల హాలిడే ఎంజాయ్ చేసి రావచ్చు. ఏప్రిల్ 14 శుక్రవారం గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి ఉన్నాయి. మే 1 మేడే సోమవారం రావడం, రంజాన్ జూన్ 26 సోమవారం, అలాగే ఆగస్టు 15 మంగళవారం వచ్చింది. అదే రోజు కృష్ణాష్టమి కూడా. అదే నెలలో 25వ తేదీని వినాయక చవితి శుక్రవారం వచ్చింది. అంటే ఒకే నెలలో 2 లాంగ్ వీకెండ్లు అన్నమాట. అక్టోబర్ 2 గాంధీ జయంతి సోమవారం. అదే నెల 19వ తేదీ దీపావళి గురువారం. ఇక చివరి నెల డిసెంబర్ 25 క్రిస్మస్ సోమవారం వచ్చింది. ఇలా ప్రతి నెల చాలా ఎంజాయ్ చేయవచ్చు. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన కొన్ని ట్రావెల్ సంస్థలు వీకెండ్స్ హాలిడే ఆఫర్లు అంటూ ముందుగానే ప్రకటించేస్తున్నాయి. జనవరి 26వ తేదీ గురువారం కావడంతో శుక్రవారం సెలవు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారని, ఈ వీకెండ్ ప్లాన్ కోసం ఎంక్వైరీ చేసేవాళ్ళు 25% పెరిగారని ఓ ట్రావెల్ సంస్థ ప్రతినిధి చెప్పారు. వాళ్లలో 60% మంది స్వదేశంలోని డెస్టినేషన్లే చూసుకుంటుండగా మిగిలిన వాళ్ళు మాత్రం దగ్గరలోని విదేశాలకు కూడా వెళ్దామని చూస్తున్నారట. చాలామంది ఇప్పుడు రోడ్ జర్నీ కంటే విమానంలో వెళ్ళడానికే ప్రాధాన్యమిస్తున్నారు. కొద్దిగా డబ్బులు ఎక్కువైనా ప్రయాణ సమయం బాగా కలిసొస్తుండడంతో అక్కడ ఎక్కువసేపు ఎంజాయ్ చేయవచ్చన్న ఆలోచన కనిపిస్తోంది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళి రావడానికి ఒక విమానయాన సంస్థ అందిస్తున్న ఆఫర్లో బుక్ చేసుకుంటే రాను పోను కలిపి 4,500 లోపే అవుతుంది. విడిగా వెళ్ళినా దాదాపు అంతే అవుతుంది. కాబట్టి ఫ్లైట్ బుక్ చేసుకుందామని చాలామంది ప్లాన్ చేస్తున్నారట. ఖతార్, ఎమిరేట్స్, ఎతిహాద్, బ్రిటిష్ ఎయిర్వేస్, మలేషియన్ లాంటి సంస్థలు 10,000కే విదేశాలకు టికెట్లు ఆఫర్ చేస్తున్నాయని మేక్ మై ట్రిప్ ప్రతినిధి ఒకరు చెప్పడం విశేషం. అందుకే ఈసారి హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేయాలని అంతా రెడీ అవుతున్నారు. మరి మీరెందుకు ఆలస్యం? వీలైనప్పుడల్లా అలా సరదాగా మీ కుటుంబంతోనో మిత్రులతోనో ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి మరి.